ప్రైజ్ లార్డ్. మనం రెండవ మాట మాట్లాడుకోవాలి. ఈ యొక్క రెండవ మాట ఏంటంటే, ఒక దొంగ యేసుక్రీస్తు వారితో ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. రెండవ మాట. మొదటి మాట క్షమాపణ గ్రహింపు కలిగిన క్రియలతో దొరికింది. రెండవ మాట రక్షణ భాగ్యాన్ని అనే హామీ ఇస్తున్నాడు యేసుక్రీస్తు వారు. రక్షణ, సల్వేషన్ అంటే రక్షణ అన్నది అద్భుతమైన క్రియ. అది ఎప్పుడు ఎలా జరుగుతుందో నీకు చెబుతాను అనే మాట చెబుతున్నాడు. లూకాసు వార్తలోనే 23వ అధ్యాయము 43వ వచనంలో అంటాడు ఆయన, అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. ఒక దొంగ, ఇద్దరు దొంగలు ఉంటారు. ఒక దొంగ కోసం మనం మాట్లాడొద్దు. ఒక దొంగ అడుగుతాడు పశ్చాత్తాప హృదయంతో, నన్ను గుర్తు చేసుకో ప్రభువా అని. ఆయన అంటాడు, నేడు నీకు ఒక మాట చెబుతున్నాను. ఏంటో తెలుసా? మాట కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, నువ్వు నాతో పాటు నా రాజ్యంలో ఉంటావు. అంటే రక్షణ, దేవుణ్ణి అంగీకరించిన వారికి, దేవుడి క్రియలను ఏ క్షణాలైనా ఒప్పుకున్న వారికి ఆయన పూర్తి హామీ ఇస్తున్నాడు. పూర్తి హామీ, నిశ్చయముగా అంటాడు ఆయన. కాన్ఫిడెంట్లీ ఐ విల్ గివ్ ద ప్రామిస్, దట్ ప్రామిస్ యు ఆర్ ఆల్వేస్ విత్ మీ ఇన్ మై కింగ్డమ్ అంటాడు. ఎంత గొప్ప మాట అది! ఆయన యొక్క రాజ్యంలో నిన్ను ఉంచుతానంటున్నాడు. నువ్వు పాపి అయినా సరే, నువ్వు పాపమైనా సరే. ఇక్కడ ఆయనకి ఎంత ఆత్మల భారం ఉందో చూడండి. శరీరమేమో పక్కన ఇబ్బంది పెడుతుంటే, మనుషులేమో రకరకాలుగా మాట్లాడుతుంటే, పరిస్థితులు వ్యతిరేకంగా అయిపోతూ ఉంటే, ఈయన చెబుతున్న మాట ఏంటంటే ఆత్మల భారం. అంటే చుట్టూ శారీరక పెయిన్ ఉంది, అలాగే మానసిక పెయిన్ ఉంది, కానీ ఆత్మల భారం ఎంత గొప్పదో చూడండి. ఈ మాట చాలామంది పాస్టర్స్ గమనించాల. దైవ సేవకులారా, మీకు చెబుతున్నాను, ఆత్మల భారం చాలా ముఖ్యం. మనుషులకు ఆత్మల భారం ఉండదు, సేవకులకే ఆత్మల భారం ఉంటుంది. చాలామంది ఈ మాటలకి ఇబ్బంది పడవచ్చు, కానీ నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు సిలువుపై దొంగ అడగగానే నీకు నేను పరదైసులో ప్లేస్ ఇస్తున్నాను అంటాడు ఆయన. ఐ విల్ గివ్ ద ఫుల్ సాల్వేషన్, ఐ విల్ గివ్ ద ఫుల్లీ సాటిస్ఫైడ్ సాల్వేషన్ అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ రెండు మాటలు మనం ఇక్కడ చూడాలా. ఫస్ట్ ఆత్మల భారం అయితే, రెండు సమయం మించిపోలేదు, టైం ఏమి అయిపోలేదు మీ జీవితానికి. మీరు రావడానికి కానీ, మీరు ఉండడానికి కానీ, మీరు బ్రతకడానికి కానీ, మీరు వెళ్ళడానికి కానీ దెర్ ఈజ్ నో టైమ్. బట్ గాడ్ విల్ డిసైడ్ యువర్ టైమ్ ఫర్ ది ఎంట్రన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క రాజ్యంలో మీరు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట, శక్తివంతమైన మాట ఉంటుంది. శక్తివంతమైన మాట. ఏ మాట? ఈ మాట నీకు ఖచ్చితంగా తెలియాల్సిన మాట. అంటే ప్రతి క్రియ కూడా దేవుడికి యోగ్యంగా జరిగినదే. ఇక్కడ 53:12లో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాజించుకునేను. ఏలనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసును. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించును. తర్వాత అంటాడు, భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసాను. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఇచ్చిన ప్రవచనం నెరవేర్చిన దేవుడు ఆయన యేసుక్రీస్తు వారే. ఇచ్చిన ప్రవచనం ఏంటి? తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. ఎంత గొప్ప శక్తివంతమైన హామీ! ఈరోజు నువ్వు ఇక్కడ ఏ పరిస్థితుల్లో వింటున్నావో తెలియదు, ఏ తిరుగుబాటులో బ్రతుకుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు చెప్తున్నాడు, రక్షణ నీకు ఇస్తాను. ఇది దేవుడి నీకు ఇచ్చే వాగ్దానము, దేవుడు నీకు ఇచ్చే హామీ. రక్షణ భాగ్యం నీకు కావాలి. యేసుక్రీస్తు వారికి ఆత్మల భారం ఉంది. ఆ ఆత్మల భారం ఎంత గొప్పదంటే, చివరి క్షణంలో, చివరి మజిలీలో దొంగ యొక్క మజిలీని చూశాడు ఆయన. దొంగ మజిలీ అంటే దొంగ జీవితము అంతమైపోతున్నప్పుడు దొంగ పశ్చాత్తాపాన్ని చూసి ఆ దొంగను దొరగా, చూడండి, ఆ దొంగను దొరగా ఆ యొక్క రాజ్యంలోకి తీసుకున్నాడు ఆయన.
ఈరోజు నీకు చెబుతున్నాను, అన్నీ పాడైపోయినాయి అనుకుంటున్నావా? నీ జీవితం నాశనం అయిపోయింది అనుకుంటున్నావా? నీ కుటుంబం ఏమీ లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావా? అయ్యో, పాపము చేసి పాపంలో పడిపోయాను నేను, నాకు లేదు అనుకుంటున్నావా? నువ్వు క్షమించమని అడిగితే, ప్రభువా నన్ను గుర్తు చేసుకోమని అడిగితే రక్షణ భాగ్యానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ఏమి ఆలోచిస్తావు? నా సహోదరి, సహోదరుడా, నిర్ణయం నీదే.